హైదరాబాద్లో చెరువుల సుందరీకరణలో హైడ్రా మరో అడుగు ముందుకు వేసింది. మాదాపూర్లో తమ్మిడికుంట చెరువు పునరుజ్జీవం పనులు తుది దశకు చేరుకున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. చెరువుల పునరుజ్జీవనంలో హైడ్రా మరో అడుగు ముందు వేసింది. ఐటీ క్యారిడార్లో ప్రత్యేకంగా చేపట్టినటువంటి తమ్మిడికుంట చెరువు సుందరీకరణ పనులు పూర్తి కావడంతో డిసెంబర్ చివరి నాటికి దీన్ని హైదరాబాద్ నగరవాసులకు ఐటీ క్యారిడార్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పటికే శరవేగంగా పనులు ముందుకు సాగుతున్నాయని చెప్పొచ్చు. రైట్ నౌ ప్రస్తుతం నేను చెరువు దగ్గర ఉన్నాను. సో ఈ బండిని మనం ఒకసారి చూడొచ్చు. ఒకప్పుడు చెత్త చెదారం మొత్తం వ్యర్థాల పారబోతతో అధ్వానంగా ఉండేది, మొత్తం కూడా ఆక్రమణలకు గురైంది. సో ఎన్కన్వెన్షన్ కూల్చివేతల తర్వాత ఈ చెరువు అనేది పూర్తిగా సుందరీకరణ పనులు పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో డిసెంబర్ నాటికి ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయని కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ చెరువు ఒకప్పుడు ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, ఏంటి అనేది వివరించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా, ముఖ్యంగా ఇటు స్థానిక కార్పొరేటర్ కూడా ప్రత్యేకంగా మానవహారం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. సో మనం ప్రస్తుతం చూస్తున్నాము ఏదైతే ఇక్కడ విద్యార్థులతో మానవహారం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. సో ఎన్కన్వెన్షన్ కూల్చివేతల తర్వాత తమ్మిడికుంట చెరువు అనేది పూర్తిగా సుందరీకరణ పనులు పూర్తి చేసుకుంటుంది. సో ఈ పనులు ప్రస్తుతం ఎంతవరకు వచ్చాయి, ప్రస్తుతం ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది, ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. జగదీష్ గారు చెప్పండి, సో ఒకప్పుడు ఈ చెరువు పరిస్థితి, ప్రస్తుతం ఈ చెరువు సిచ్యువేషన్ ఏంటి? ఈ చెరువు విస్తరణ 29 ఎకరాల 26 గుంటలు. ఇందులో 14 ఎకరాలు కబ్జాకు గురైనుండే. ఆ 14 ఎకరాలను కూడా తిరిగి రీక్లెయిమ్ చేసి మొత్తం 29 ఎకర్స్ 26 గుంటాస్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే వాకింగ్ ట్రాక్ ఉందో ఇది 9 మీటర్స్ వాకింగ్ ట్రాక్ ఉంది. దీనికి ఇన్లెట్స్ ఏవైతే ఉన్నాయో 2 ఇన్లెట్స్ ఉన్నాయి, అవి 9 మీటర్స్ ఇన్లెట్స్ ఉన్నాయి. ఒక అవుట్లెట్ ఉంది. సెడిమెంటేషన్ ఐలాండ్ చేయడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్కో చిల్డ్రన్స్కో పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా జిమ్ మెటీరియల్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా టాయిలెట్స్, రీబట్టింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇది మా డివిజన్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. 2009 నుంచి 2023 వరకు మేము ఎప్పుడు ఇక్కడ అడుగుపెట్టి స్వేచ్ఛగా తిరిగినటువంటి దాఖలాలు లేవు. రేవంత్ అన్న గారి యొక్క నిర్ణయం వల్ల మరి ఈ యొక్క వాతావరణాన్ని మేము ఆస్వాదిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఇది ముఖ్యంగా మీ ఐటీ క్యారిడార్ ప్రజలకు, ఇక్కడ హైదరాబాద్ నగరవాసులకు ఈ అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు దీన్ని ప్రారంభిస్తుంది? ఇది కేవలం ఐటీ వాస్తవ్యులకే కాదు, పక్కన మా ఇజ్జత్ నగర్, కానామేట్, ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్, ముందుగా ఇక్కడ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు, తర్వాత ఇక్కడ శిల్పారామం ఎదురుగా అరబిందో కోహినూర్, తర్వాత ఇక్కడ మీనాక్షి స్కైలాంజ్, ఆదిత్య సన్షైన్, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడే చెరువు ఇది. ఇక్కడ చుట్టుపక్కల నుంచి అన్ని జాగాల నుంచి వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. పైపెచ్చు ఇది డిసెంబర్ లాస్ట్ వీక్లో ప్రజానీకానికి అంకితం చేస్తారన్నటువంటి సమాచారం మాకుంది. ఇది మొత్తానికి అయితే మనం చూడొచ్చు, ఏదైతే చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఇటు హైడ్రా చేపట్టినటువంటి కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. సో హైడ్రా అంటే భూతం కాదు, ఒక అద్భుతం అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. సో అందులో భాగంగానే హైడ్రాను తప్పుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో సో ఒక చక్కటి కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, దాంతోపాటు మధ్యలో ఐలాండ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ షాట్ విజువల్స్ లో కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. సో మొత్తం కూడా చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ మొత్తం కూడా ఎన్కన్వెన్షన్ కూల్చివేతల తర్వాత దీన్ని పూర్తిగా సుందరీకరణ పనులు చేపట్టినటువంటి పరిస్థితి. దాదాపు హైడ్రా చేపట్టేటువంటి ఇది 3వ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. సిటీలో దాదాపు 10 చెరువుల పునరుజ్జీవన కార్యక్రమాన్ని ఇటు హైడ్రా చేపడుతుంది. సో ఇప్పటికే ఇటు బతుకమ్మకుంట చెరువు అందుబాటులోకి వచ్చింది. దాని తర్వాత కుకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు కూడా పూర్తి కావడానికి వచ్చింది. సో ఇక ఏదైతే ఇక షేర్లింగపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి తమ్మిడికుంట చెరువు సుందరీకరణ పనులు పూర్తి కావడంతో డిసెంబర్ నాటికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానికులు, ఇటు హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇది తమ్మిడికుంట చెరువు ప్రత్యేకత. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.